అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ లాక్ అయిందా? పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న బన్నీ తన కొత్త సినిమాను ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు? టైటిల్ అనౌన్స్మెంట్ తోనే గ్లోబల్ సెన్సేషన్ గా మారిన రాకా రిలీజ్ విషయంలో ఇండస్ట్రీలో ఎలాంటి టాక్ నడుస్తోంది? పుష్పరాజ్ గా నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ కెప్టెన్సీలో గ్లోబల్ రేంజ్ లో రాకా మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఏడాది కాలంగా ఈ సినిమా వర్క్ జరుగుతోంది. అయితే భారీ ప్రాజెక్ట్ కావడంతో రిలీజ్ కి మరింత టైం పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. షూటింగ్ తో పాటు భారీగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఉండటంతో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాలు డిసెంబర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. అందుకే రాకాను కూడా 2027 డిసెంబర్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పుష్ప సిరీస్ విషయంలో వర్కౌట్ అయిన సెంటిమెంట్ రాకాకు కూడా కలిసొస్తుందని నమ్ముతున్నారు మేకర్స్. గ్లోబల్ వైడ్ గా మంచి క్రేజ్ ఉన్న స్పైడర్ మ్యాన్ కపుల్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా? పీటర్ పార్కర్, మేరీ జాన్ రియల్ లైఫ్ లోనూ ఒక్కటయ్యారా? కొద్ది రోజులుగా నెట్టింటి తిరుగుతున్న వార్తల్లో నిజమెంత? ఈ విషయంలో స్పైడర్ మ్యాన్ క్లారిటీ ఏంటి? మనం కూడా ఒక లిక్కేద్దాం రండి. హాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ టామ్ హాలండ్, జాండియా తమ రిలేషన్షిప్ ను అఫీషియల్ గా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది ఆరంభంలోనే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య తమ పెళ్లి జరిగిందని టామ్ హాలండ్ స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2016లో స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సెట్స్ లో పరిచయమైన వీళ్ళిద్దరూ చాలా కాలం పాటు తమ ప్రేమను మీడియాకు తెలియకుండా మేనేజ్ చేశారు. ఇప్పుడు మ్యారేజ్ న్యూస్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద ఈ స్టార్స్ కెమిస్ట్రీని గుర్తు చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ లవ్లీ కపుల్ వెండి తెరపై కలిసి సందడి చేయబోతున్నారు. త్వరలో రిలీజ్ కానున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే లో వీళ్ళిద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. లాస్ట్ పార్ట్ లో పీటర్ పార్కర్ ను మర్చిపోయిన మేరీ జన్ కు గతం ఎలా గుర్తొస్తుంది అనే ఆసక్తికరమైన పాయింట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. డార్లింగ్ ఫ్యాన్స్ కు అద్దరిపోయే అప్డేట్. మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ సినిమాలు కాస్త త్వరగానే వస్తున్నా అభిమానులు ఇంకా స్పీడ్ గా సినిమాలు చేస్తే బాగుండని ఫీల్ అవుతున్నారు. ఈ ఏడాది కుదరకపోయినా వచ్చే ఏడాది ఫ్యాన్స్ ఆశలు నెరవేర్చేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు డార్లింగ్. 1-2 కాదు, ఏకంగా ట్రిపుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు సిల్వర్ స్క్రీన్ బాహుబలి. ప్రభాస్ చేతిలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాల్లో ముందుగా ఫౌజీ థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో ఈ ఏడాది చివర్లోనే ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆగస్ట్ లో ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాల తర్వాత సందీప్ తీస్తున్న సినిమా కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మరి ప్రభాస్ ని ఫస్ట్ టైం పోలీస్ యూనిఫామ్ లో చూపిస్తున్నారు సందీప్. డార్లింగ్ కట్అవుట్ కి సందీప్ వైల్డ్నెస్ కూడా యాడ్ అయితే స్క్రీన్ మీద ఫైర్ ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ మూవీని 2027 మార్చిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇక నాగేశ్వరన్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ వండర్ కల్కి 2 సైతం 2027లోనే రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అమితాబ్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ నటిస్తున్న ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో 2027 డిసెంబర్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తూ ఉన్నారు. వరుసగా 3 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుండటంతో బ్యాక్ టు బ్యాక్ వరుస అప్డేట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషి చేయబోతున్నాయి. ఆల్ ఈజ్ వెల్ అంటూ ఇండియా మొత్తాన్ని నవ్వించిన రామ్చో, ఫర్హాన్, రాజు మళ్లీ వస్తున్నారు. పార్ట్ 2 విషయంలో మేకర్స్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ టైం సీక్వెల్ గురించి మాట్లాడిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సీక్వెల్ గురించి చాలా విషయాలు రివీల్ చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటో మీరు కూడా చూడండి. 3 ఇడియట్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కన్ఫర్మ్ చేశారు. రైటర్ అభిజాత్ జోషి, హిరానీ కలిసి ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ ఇంటర్వ్యూలో సీక్వెల్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండదని తేల్చి చెప్పారు హిరానీ. రామ్చో, ఫర్మాన్, రాజు జీవితాల్లో 15 నుండి 20 ఏళ్ల తర్వాత ఏం జరిగింది
ఆ పాత్రలకు పెళ్లిళ్ళై పిల్లలు పుట్టాక వారి జీవితాల్లో ఎదురయ్యే మిడ్ లైఫ్ క్రైసిస్ ఏంటి అన్న కథతోని సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. తొలి భాగం సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసిన సోషల్ మెసేజ్ ఫార్ములాను సీక్వెల్ లోను కూడా కంటిన్యూ చేస్తామన్నారు. ఈ సీక్వెల్ లో అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషితో పాటు కరీనా కపూర్ కూడా మళ్లీ తమ పాత్రలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే చతుర్, వైరస్ లాంటి ఐకానిక్ క్యారెక్టర్లు ఈసారి ఉంటాయా లేదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇన్నాళ్లు రూమర్ గా ఉన్న వార్తను ఇప్పుడు స్వయంగా డైరెక్టర్ హిరానీనే కన్ఫర్మ్ చేయడంతో త్వరలోనే 3 ఇడియట్స్ సీక్వెల్ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఫ్యాన్స్. దురంధర్ 2 రిలీజ్ అయ్యి చాలా రోజులే అవుతున్నా ఆ సినిమా బజ్ మాత్రం ఇంకా తగ్గట్లేదు. ఇప్పటికీ ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు రణవీర్ అందుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించిన న్యూస్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ బడా హీరోలు కూడా ఊహించని రేంజ్ లో రణవీర్ పేమెంట్ అందుకున్నారనేది లేటెస్ట్ అప్డేట్. మార్చ్లో గ్లోబల్ వైడ్ గా రిలీజ్ అయిన దురంధర్ ది రివెంజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాకొచ్చిన లాభాల లెక్కలు ఇప్పుడు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఈ సినిమాకు రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ చెరో 25% ప్రాఫిట్ షేరింగ్ ఒప్పందం చేసుకోవడంతో వాళ్ళందుకున్న పారితోషికం టాప్ స్టార్స్ కు కూడా సాధ్యం కాని రేంజ్ లో ఉందన్న టాక్ వినిపిస్తోంది. ధురంధర్ మూవీకి హీరో రణవీర్, దర్శకుడు ఆదిత్య ధర్ చెరో 325 కోట్ల రూపాయలు పే చెక్ అందుకున్నారనేది లేటెస్ట్ అప్డేట్. దురంధర్ ది రివెంజ్ ఫుల్ రన్ లో ఈ సినిమా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్పై థ్రిల్లర్ జానర్ లో వచ్చిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. ఈ నెంబర్స్ చూసాక రణవీర్ కు డీ సెంటిమెంట్ బాగా కలిసొచ్చిందంటున్నారు ఫ్యాన్స్. భార్య దీపికా పదుకోనే పేరు డీతో స్టార్ట్ అవ్వడం, కూతురు ధువా పేరు కూడా డీతోనే స్టార్ట్ అవ్వడం, ఇప్పుడు రణవీర్ ఫేట్ మార్చిన మూవీ టైటిల్ కూడా డీతోనే స్టార్ట్ అవ్వడాన్ని గుర్తు చేస్తున్నారంతా. చూసారుగా, ఇది వాల్టీ సైమా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.